దీపికాకి సపోర్ట్ చేస్తున్న తమన్నా భాటియా. సో ఇప్పుడు సినిమా వర్గాల్లో అందరూ కూడా దీని గురించే మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా దీపిక గురించి ఎలాంటి ఇష్యూ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ముందుగా 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ పక్కన నటించబోయే హీరోయిన్ ఎవరంటే దీపికానని అందరూ కూడా అనుకున్నారు. దానికి తను ఒప్పుకోవడం అంతా కూడా జరిగిపోయింది. సో ఆ తర్వాత దీపిక పదుకొని పెట్టిన కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు. సో అవన్నీ కూడా ముఖ్యంగా తన యాటిట్యూడ్ అనేది సందీప్ రెడ్డి వంగ గారికి నచ్చలేదు. సో అందుకోసమని ఆయన ముఖం మీదనే వద్దు అని చెప్పేశాడంట. ఆ తర్వాత దీపికా పదుకొని బాలీవుడ్ మీడియా వర్గాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ముఖ్యంగా దీపికా పదుకొని పిఆర్ టీం అందరూ కూడా ఈ సినిమా గురించి నెగిటివ్గా చేయడం కావచ్చు, అదేవిధంగా సినిమా కథను రివీల్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. దట్టి పిఆర్ వర్క్స్ అనే విధంగా హ్యాష్ ట్యాగ్ పెట్టేసి, ఒక డైరెక్టర్, ఒక దర్శకుడు ఒక సినిమా నరేషన్ చేసుకోవాలనుకుంటే కొన్ని సంవత్సరాలు కష్టపడతాడు. ఒక పాత్రని డిజైన్ చేసుకొని ఈ పాత్ర ఎక్కడ ఏ విధంగా పెడితే బాగుంటుంది, ఏ విధంగా దీన్ని అరెస్ట్ చేయాలి, ఏ విధంగా డిజైన్ చేయాలని ఎంతో కష్టపడతారు. సో ఆ విధంగా కొన్ని సంవత్సరాల కష్టాన్ని మీరు ఈ విధంగా పాడు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నో ప్రాబ్లం, ఏమైనా చేసుకోండి, స్టోరీ లైనే కాదు మొత్తం స్టోరీనే రివీల్ చేసుకోండి, నో ప్రాబ్లం అనే విధంగా సందీప్ రెడ్డి వంగ గారు ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. సో ఇక్కడ దీపికా పదుకొని ముఖ్యంగా వర్కింగ్ టైమింగ్స్లో కొంచెం తేడా కొట్టిందని చెప్పేసి, నేను 6 గంటలే వర్క్ చేస్తానని చెప్పేసి, సో ఈ విధంగా కొన్ని వినిపించాయి. అయితే రీసెంట్గా దీపికా పదుకొని తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పాత వీడియోని షేర్ చేసిందనమాట. అందులో ఏముందంటే, ఇటు షూటింగ్ టైమింగ్స్లో అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, అందరూ కూడా సమానమే, ఎంత అర్ధరాత్రి అయినా కూడా ఖచ్చితంగా చేయాల్సిందే అనే విధంగా తన ఒక వీడియో పెట్టింది. అంటే దీనికి రిలేటెడ్గా ఆ వీడియో పెట్టింది. ఆ వీడియోకి తమన్నా భాటియా లైక్ చేసిందంటూ ఒక నెటిజన్ మాత్రం దాన్ని స్క్రీన్ షాట్ తీసి మరి షేర్ చేశాడు. సో దాని పట్ల అందరూ కూడా అనుకుంటున్నారు, అంటే మీరు దీపికాకి సపోర్ట్ చేస్తున్నారా, టాలీవుడ్లో మీకున్న పేరు మర్చిపోయారా, మీకు ఏ సినిమా రంగం మీకు లైఫ్ ఇచ్చిందో మర్చిపోయారనే విధంగా అందరూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ కామెంట్స్ అన్నిటికీ కూడా తమన్నా భాటియా కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో తను రీసెంట్గా ఒక స్టోరీ మెన్షన్ చేసింది. అందులో ఏముందంటే, నేను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, దానంతటా అదే లైక్ ఏ విధంగా చేసుకుంటుంది మీరే చెప్పండి, ఇంకా నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అనే విధంగా రాసుకొచ్చింది. సో అది చూసిన తర్వాత తను కావాలని లైక్ చేయలేదని క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా తమన్నా ఫ్యాన్స్ అందరూ కూడా అంటే దానికి ఆల్రెడీ తన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకుంది, కావాలని లైక్ చేయలేదని. సో మరి ఇంకా కూడా మీరు ఈ విధంగా తప్పడం కరెక్ట్ కాదనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ తమన్నా భాటియా రియాక్ట్ అయ్యింది. తను అంటే నిజంగా కావాలని లైక్ చేసిందా ఏంటనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఇక మీదట దీని గురించి మాట్లాడకపోవడమే మంచిదని కూడా కొంతమంది అనుకుంటున్నారు.